ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాలు గురించి అంటే ఆయన చెప్పడం పక్కన పెడితే ఆయన గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని నేను అడిగాను. తను రీల్స్ చేసినా ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా కూడా వచ్చే ప్రతి రూపాయి యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ తన ఇంట్లోంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకుని గెంటేసినా కూడా తను బయటకు వచ్చి చావాలా బతకాలా అనే సిచ్యువేషన్లో కూడా ఇలా రీల్స్ చేసి సంపాదించిన మనీతో ఎంటైర్ ఫ్యామిలీని సింగిల్గా చూసుకున్నాడు ఆయన. నాకు తెలిసింది ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఆ మధ్యలో మా చుట్టాలు ఫంక్షన్ విలువలే కొంతమంది వద్దు నువ్వు రావద్దు ఇట్లా అందరు ఇట్లా అంటున్నారు బయట టాక్. రేపు నాడు నీకు ఎవరన్నా మరదల్ని పెళ్లి చేసిన అమ్మాయిని ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు ఆ ఫంక్షన్కి వస్తే ఇట్లా చేస్తున్నావంట వీడియోస్ వాళ్ళు ఎంబడి తిరుగుతావంట. అంటే మా విలేజ్కి మా ఇంట్లో గృహప్రవేశం అయినా మా డాడీ చచ్చిపోయినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్స్ వచ్చారు. చుట్టాలు ఎవరు రాలేదు. అప్పుడు ఎవరు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. అప్పటికి మా విలేజ్ ఇప్పుడు మా విలేజ్కి వెళ్తా కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ట్రాన్స్జెండర్ చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారంటే అది కూడా చెప్తా. నాకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టినారు, వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ జర్నీ చేసిన, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అలాంటి ఫ్రెండ్షిప్ నేను సెలబ్రేట్ అయినంత మాత్రంలో వాళ్ళు మర్చిపోయి కొత్త వాళ్ళు పరిచయం అని చెప్పి మనం వదిలేయలేం కదా. మా డాడీ చచ్చిపోయినప్పుడు నా కోసం ఆటో వేసుకుని మా ఊరికి 120 కిలోమీటర్స్ వచ్చిండ్రు, 6-7 మంది వచ్చిండ్రు. వాళ్ళకి ఏం అవసరం, బాలు మన దగ్గర ఉన్నాడు మన ఫ్రెండ్ అని వచ్చారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా వాళ్ళని పిలుస్తాను, ఏ ఫంక్షన్ అయినా రమ్మంటాను. ఎవరో ఏమనుకుంటున్నారు పక్కింటోళ్ళు, ఎవరో సమాజంలో ఏదో అనుకుంటారని చెప్పి మనకు ఆపదుకున్నప్పుడు ఆదుకున్న వాళ్ళు మనం ఇలా మర్చిపోతాం. అసలు మీ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చారు అంటే అది ఎమోషనల్ టైము. ఒక పర్సన్ చచ్చిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇప్పుడు పోషిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు వాల్యూ ఇస్తారు. నేను ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు మనకు ఆపద ఉన్నప్పుడు రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. హార్ట్ఫుల్ చెప్పాలంటే నాకున్న బావల సరుకులు కూడా నాకు అప్పుడు ఎవరు చూశారో నేను ఇప్పుడు వాళ్ళనే దగ్గర తీస్తా. నేను ఏ స్థాయిలో పోయినా సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ కోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా నన్ను ఫస్ట్ ఎవరు దేకిందో నేను వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తా. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను బతికేది నా ఫ్యామిలీ కోసం. వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అంటే అంత పిచ్చి? ఎందుకంటే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఇలా అనుకుంటారని చెప్పి సొంత ఫ్యామిలీయే రోడ్డు మీద గెంటేస్తే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద హార్ట్ బ్రేక్. అంటే మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు చావాలా బతకాలా అనే ఇదిలో మనం ఉండిపోతాం ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే మా అన్నయ్య సొంత మా అన్నయ్య అనుకో, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఆయన రోజు ఆటో నడిపించిన 300-400 వస్తాయి. మా వదిన కూలి పనికి వెళ్తుంది. అప్పుడు నేను ఫేమస్ అయిన కొత్తలో మా వదిన ఏ రోజు నేను వెళ్ళినా ఈ రోజు వాళ్ళు నేను ప్రేమిస్తున్నా కానీ మా వదిన ఏ రోజు అన్నం తింటావా మరిది అని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అడుగుతూ అప్పుడు కొత్తలో అప్పట్లో అడగలేదు. నన్ను తొలగించినప్పుడు ఇంటికి అక్కడ నేను వెళ్ళిన మా అక్కకి వేరే ఇల్లు ఉంటుంది, మా పాతిల్లు ఇది, మా అన్న వాళ్ళది అంటే పుట్టినిల్లు ఇది. అక్కడ మా అక్క ఉంటుంది, భర్త చనిపోతే మా ఊర్లో మా అక్కకి ఇల్లు కట్టించిన 9 లక్షలు పెట్టి. మీరే కట్టించారు? నేను ఒక్కనే కట్టించిన. చిట్టగల రూపాయి జమ చేసి చిట్టీలేసి ఆమెకి ఇల్లు కట్టించిన. కట్టించినప్పుడు మా అక్క నన్ను లైక్ చేసింది. వీడియోలు చేసినప్పుడు అందరు ఇట్లా అంటున్నారు చెయ్యకని. మా సొంత చెల్లి కూడా ఎలిబినాలు ఉంటుంది, మా చెల్లి ఏడ్చింది చెయ్యకన్నా అందరు ఇట్లా అంటున్నారు. అంటే ఇవి నేను టిక్ టాక్ చేస్తున్న రూపాయి వస్తుంది, ఈ రూపాయి వల్ల అక్కకి ఇల్లు కట్టించాను, నీ పెళ్లి ఖర్చుకు కొన్ని డబ్బులు ఇస్తున్నా, నీకు 3 మగపిల్లలు ఉండే, నీకు ఏదో రూపాయి నీకు రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఎవరితో మనకు ఐ డోంట్ కేర్, మన పని మనం చేసుకుందాం, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకున్నామని చెప్పి అట్లా ఉండిపోతే అప్పుడు మా వదిన మా అన్న కూడా ఇంటికి రా అన్నం తిని అడగలే. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, నేను ఏం తప్పు చేసిన అసలు. ఏడ్చారా ఎప్పుడైనా? ఎందుకు ఏడవలేదండి, రూమ్ లో పండుకొని కూడా కొంచెం బాధపడ్డా. బాలు అంటే యాక్టివ్ గా నవ్వుతూ కనిపిస్తారు, అసలు బాలు నేను అనుకోలేదు ఏంటంటే నేనేం తప్పు చేస్తున్నా పోనీ అంటే ఒక ట్రాన్స్జెండర్ తిరిగినంత మాత్రంలా మనం తప్పు పట్టడం ఏంది, వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లా గౌరవించారు కదా, అలా అనడం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయా, అట్లా దూరం పెడితే నేను లైట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్ అనుకున్నా. తర్వాత ఫేమస్ అయినాక కొంచెం డబ్బులు వస్తుంటే అప్పుడు మా వదిన మా అన్న దగ్గర తీశారు. నేనేమనుకున్నా అంటే మా అన్న నా రక్తం, మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు, మా అన్నయ్య ఎవరితో, మా అన్నయ్యకు ఊర్లో మంచి పేరు ఉంది, ఊర్లో వంటలు చేస్తాడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడు, కొట్లాడు గొడవ ఆయనకు నచ్చదు. ఊళ్ళో నల్లకాడ గొడవ అయినా ఊళ్ళో లొల్లి పెట్టుకోవాలంటే నేనే నెంబర్ 1. మా ఇంట్లో మీకు ఎవరైనా ఫస్ట్ వస్తే నేనే అరవడం ఎక్కువ, రెచ్చిపోవడం అట్లా నాకు ఇష్టం అన్నట్లు. మా అన్నయ్య సైలెంట్, ఆయన మా సొంత అన్న కూడా మా ఊళ్ళో నమ్మరు ఎవరు. నేను కొంచెం బయట ఉంటే మన కొంచెం బ్లాక్ ఉంటాడు, మా అన్న సిన్సియర్కు మా అన్ననే లైక్ చేస్తారు విలేజ్లో. ఈడైతే అందరితో లొల్లి అరుస్తాడు కానీ
ఫ్యామిలీ బాగా చూసుకుంటారని మంచి మా ఊర్లో పేరు నాకు. అట్లా నాకు మా అన్నయ్య ఎంత మా సొంత అన్న. ఇప్పుడు మొత్తం అందరినీ మీకు వచ్చే డబ్బులు అసలు మీకోసం ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ 20-30 వేలు ఉంటాయి. పర్సనల్ సేవింగ్స్ ఏమి ఉండవా మీకు? ఇప్పుడు నాకు ఏం పర్సనల్ లేదు. నేను రూపాయి వచ్చినంత మా ఫ్యామిలీకి పంపించినాక నేను ఒక 2-3 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నా. గిట్ల ఎమర్జెన్సీ నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డానుకో, ఆ పరిస్థితిలో డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలే టైంలో అని అలా కొన్ని పెట్టుకున్నా. మిగతా మా ఫ్యామిలీకి ఇస్తాను. ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత చేసి వద్దు అనుకున్నా రేపు నాడు నేను చనిపోయినా అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి. రేపు సడన్గా నాకు కాలు చేయిరింది అనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటోడు అయితే ఇవ్వడు రాడు. ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని యాపిల్ పండ్లు బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలే పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు. లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదు దాంట్లో 3-4 ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళకి ఏమైనా బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా. కానీ వాళ్ళని మర్చిపోలేను. అది బాలు మీకు బాగా హర్టింగ్ అనిపించి బాగా బాధపడి ఇప్పటికీ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనే అంత ఏదైనా ఉందా మీకు? నా లైఫ్లో నిజంగా బాధపడ్డ రోజు అంటే నిజంగా చెప్తున్నా, నన్ను ట్రాన్స్జెండర్స్ కొజ్జవాళ్ళన్నా నేను బాధపడలేదు. అంటే టేక్ గిట్ తీసుకున్నా. ఐ డోంట్ కేర్. ట్రాన్స్జెండర్ అన్న కూడా నేను బాధపడలేదు. నా లైఫ్లో ఫస్ట్ పాలే ఒక మగవాడిని అలా అన్నారు అనుకో చాలా ఇచ్చి బాధపడతారు. కానీ అట్లన్నా కూడా నా లైఫ్లో నేను జీవితం బాధపడలేదు. ఇంకోటి మా డాడీ చచ్చిపోయినా కూడా నేను బాధపడలేదు. ఏడ్చిన బాధపడ్డా. కానీ అంతగానో కూడా నా లైఫ్లో చచ్చిపోతాననే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను, దినాలు ఉంటాయి కదా 11 రోజులు, ఎయిర్ జుట్టు గుండు చేసుకోవాలి మ్యాక్సిమల్గా. నాకు ఆపర్చునిటీ వస్తుంది, షూటింగ్స్ వస్తున్నాయి. మా డాడీ చచ్చిపోయిన దినాలు కూడా గుండు చేసుకోలే. 5 కత్తాలు ఇచ్చిన, నేను గుండు చేసుకోనని చెప్పా. మనీ పోతుంది, మళ్ళీ నాకు ఆపర్చునిటీ పోతుంది, అవకాశాలు రావని చెప్పి గుండు కూడా వేసుకోలేదు. అప్పుడు కూడా నేను నిజంగా బాధపడలేదు. కానీ సమాజంలో నేను కొంతమంది బావాలంటే నాకు ఇష్టం. వాళ్ళు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ వెంబడి తిప్పడం, టూలు చూపించడము. నేను ఎక్కని కారు వాళ్ళు నన్ను ఎక్కిచ్చి వీడు మా ఓడు అని తిప్పుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఈ అబ్బాయి అలా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు ఎట్టుకుంటుండ్రు, మీ పిల్లలు కూడా చెడిపోతారు, వాడు వాళ్ళతో తిరుగుతాడు వీళ్ళతో తిరుగుతాడు అని చెప్పి దూరం పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు వీళ్ళతో తిరుగుతావా, నీకు ఇమేజ్ మార్కెట్ ఉంది గీను ఎంబడి తిప్పించుకుని చెప్పి వాళ్ళకి చెప్పి కొంతమంది నన్ను దూరం చేసారు. అప్పుడు ఏడ్చిన నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో చెప్తున్నా, నా జీవితంలో మామూలు ఏడవలే. అంటే ఎవరైనా మగపిల్లగా నా పక్కన వండుకోవాలంటే కూడా నేను వాళ్ళని మనం చేస్తానేమో అనేది సమాజంలో అది వచ్చేసింది ఆ మైండ్లో. వచ్చి నన్ను కొంతమంది దూరం పెడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు. నా మీద ఎవరైనా మజర్లో కాలేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. నేను ఇంకొక అబ్బాయి మీద కాలేసి పట్టుకోవడానికి నాకు అలాంటి ఫీలింగ్స్ అలాంటి ఇంట్రెస్ట్ లేవు. సరదాగా అయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా పట్టుకున్న మా బావని ఇక్కడ ముద్దు పెట్టినా కూడా ఒక ఫ్రెండే అనుకుంటా. ఇప్పుడు మనం ఒక మొగోళ్ళతో కలిసిన లేడీస్తో లవ్గా ఉన్న కొన్ని ఉంటాయి టెంటెస్, ఇద్దరు మంది ఒక అండర్స్టాండ్ అయితే ఒక వర్క్ అవుతుంది. అలాంటి నాకు ఇష్టమైన మా బావలు కొంచెం దూరం పెడితే ఏడ్చిన. ఎందుకు బావా నువ్వు అంటే నాకు ఇష్టం, బాగా చూసుకున్నావు, డబ్బులు లేనప్పుడు నన్ను ఈరోజు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా. ఎందుకు దూరం పెడతా అంటే నా ఫ్రెండ్స్ అందరిని తిరిగి ఇట్లా అంటున్నారా, నాకు కూడా కొంచెం భార్య పిల్లలు ఉండరు. అలా ఎవరైనా మిస్ అయిపోయారా? ఇప్పుడు అలా దూరం పెట్టిన వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? స్టిల్ మిస్ అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు. ఒక ఇంపార్టెంట్ మనిషి ఉండే నా లైఫ్లో. ఆయన జస్ట్ నాకు 8 ఏళ్ళ నుంచే పరిచయం అయ్యాడు. అంతకుముందు పరిచయం అయిన వాళ్ళు బావోళ్ళు, సమస్యలు ఉన్న బావోళ్ళు నన్ను వదిలేయలేరు. వాళ్ళు ఇప్పటికీ మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నేను మా బావల ఇంట్లో, మా బాలరాజు బావ ఇంట్లో ఉంటా. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో నేను 20 years నుంచి ఇంట్లో పని చేస్తున్నా. వాళ్ళు నేను ఇంట్లో సొంత ఓనర్ లాగా నేనే ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఓలనే బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉంటా. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు నాకు ఒక్క ఫ్యామిలీ చాలని బతికిన మా సీన్ బావ కానీ అటకల భాస్కర్ నేను చేసిన ఎవరింట్లో ఉంటారు? నేను బాలరాజు అని ఒక ఇంట్లో ఉంటా. యాదవ్స్ మా ఊళ్ళే. 20 years నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. 20 years నుంచి అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటా. మీ ఊరు ఎక్కడ అసలు? మా ఊరు వెన్నచెడు, కోడంగల్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు పక్కన. ఓకే. అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటారు? మమ్మీ అక్క అన్నయ్య అక్కడ ఉంటే, మా చెల్లి ఒక్కతే ఎలిబినాలు ఉంటుంది. ఓకే. అమ్మ ఏం చెప్తుంటారు అసలు మీవి ఇలా చూసిన? మా అమ్మకు నిజం చెప్పాలంటే మా అమ్మకు ఫోన్ తెలియదు, టచ్ ఫోన్.
టీవీ పెడితే సీరియల్ ఒక్కటే చూస్తుంది మా అమ్మ. మా అమ్మ ఊర్లో మంచిగా నలుగురితో మాట్లాడి రచ్చ రచ్చ చేసేది మా అమ్మ. మా అమ్మ అంటే ఒక బ్రాండ్. మా అయ్యని తిట్టాలన్నా, మా ఇంట్లో అందరిని తిట్టాలంటే మా అమ్మ ఒక బ్రాండ్ ఉండే. అలాంటిది మా అమ్మకు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం పిచ్చి లేచినట్లు అయింది. పిచ్చి లేసి నైట్ 2-1 గంటలకైతే ఊళ్ళో కురికేది అన్నట్లు. ఉరికితే మా డాడీ గుంజుకొచ్చి మా అమ్మను కొడుతుంటే మస్తు ఏడ్చామని. పిచ్చి టైంలో ఉంది కదా, ఆమెకి ఏం తెలుస్తుంది, గుంజుకొచ్చి పెట్ట కొడితే నాకు మెంటలీ కొంచెం అయిపోయిండే. ఓకే. అయిపోతే ఇక నేనైతే మా అమ్మ అక్కడ వండుకుంది అనుకో, పండుకోకపోయేది, బయట కురుకోవాలని పని చేస్తాను 2 గంటలకు 3 గంటలకు. నేను ఆ 2 డోర్లు ఇట్లా పట్టుకుని ఇలా పడుతుంది. ఆ 2 డోర్లు పొద్దుగల వరకు కాపాడాలని చెప్పి ఇట్లా పట్టుకునేవాడిని. అయితే ఇంకా అట్లా కర్ణాటక అని ఉంటుంది మా ఊరు పక్కన, సేడం గుల్బేర్ కానీ, అక్కడ ఒక పూజారి ఇక్కడ తీసుకొచ్చి ఉంచితే ఏమవుతుంది బాలప్ప అంటే, మా డాడీ పోతే రోజు మా అమ్మను కొట్టడము, టార్చర్ చేయడము, ఉరకడము, ఊళ్ళకడ చేస్తే ఆయన ఈమె నువ్వు ఉంటే మాత్రం మేము మంచిగా రాదు ఇంటికి, బతకది, నీ పెళ్ళి కానీ మీ చిన్న అబ్బాయి మీ పెద్దోని పెడితే బతుకుతంటే నేను 3 నెలల నుండి మా అమ్మకు సేవ చేసిన. జడేయడము, బాత్రూమ్ చీరలు పోతే చీర విండేయడము, కట్టేయడము, జుట్టు తీయడం, మా అమ్మకు ఇక కూర్చునబెట్టి తినబెట్టడము, పండబెట్టడం, ఇదే 3 నెలలు వర్క్ చేసిన.